Good morning, students. My name is K. Sripriya, lecturer in commerce. Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Our subject name is Business Organization and Management. Our today's topic is prospectus. In the last class, we discussed about the articles of association and memorandum of association. These are the very important documents which we have to submit to the register of the companies at the time of incorporation of a company. Okay. The next important document which we have to introduce in the public, that is prospectus. Before going to start the information about the prospectus, we will discuss about the differences between the memorandum of association and articles of association. What are the main differences between the memorandum of association and articles of association? The first difference between these two, on the basis of objectives, memorandum of association defines the objects for which company is formed. The memorandum of association defines the objects for which the company is formed. అంటే కంపెనీ ఎందుకోసం స్థాపించడం అనేది తెలియజేస్తుంది. సింపుల్గా మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అని తెలియజేస్తుంది. నెక్స్ట్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ are rules of internal management of the company. Okay, it is the rules of the company. They indicate how the objectives of the company are to be achieved. అంటే ఇది ముఖ్యంగా ఏం చెప్తుంది మనకి, కంపెనీ యొక్క అంతర్గత నియమ నిబంధనలు ఏంటి. ఓకే, కంపెనీలో ఉన్న అంతర్గత నియమ నిబంధనలు ఏంటి, రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన రూల్స్ ఏంటి అనేది చెప్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇండికేట్స్ హౌ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ టు బి అచీవ్డ్. ఎలా మనం కంపెనీ యొక్క ముఖ్యమైన ధ్యేయాలను సాధించగలుగుతాం. ఇంతకుముందు మనం మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్లో కంపెనీ యొక్క ధ్యేయాల్ని రాసుకున్నాం కదా, వాటిని మనం అచీవ్ చేయడానికి ఎలా అచీవ్ చేయగలుగుతాము, దానికి ప్లానింగ్ ఏంటి, హౌ టు రీచ్ దట్ అనేది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసుకుంటాం. ఓకే, దెన్ సెకండ్ వన్ ఈజ్ పొజిషన్. The difference between these two on the basis of position. About the memorandum of association, this is the main document of the company and is subordinate to the company's act. అంటే ఇది కంపెనీ తయారు చేయవలసిన పత్రాలన్నింటిలోకెల్లా ముఖ్యమైన పత్రము. కంపెనీ తయారు చేసిన పత్రాలన్నింటిలోకెల్లా అత్యంత ముఖ్యమైన పత్రము. అది కాకుండా కంపెనీ యాక్ట్ కింద సబార్డినేట్గా ఇది ఉంటుంది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఏ this is the subsidiary document and is subordinate to both the memorandum of association
and the Companies Act. ఆర్టికల్స్ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ ఓన్లీ కంపెనీ యాక్ట్ క్రింద లోబడి మాత్రమే నియంత్రించబడి మాత్రమే ఉంటుంది. కానీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది కంపెనీల చట్టంకి లోబడి ఉండాలి. రెండవది సంస్థాపన పత్రంకి లోబడి కూడా ఉండాలి. ఓకే, ఇది మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ అయితే కేవలం కంపెనీల చట్టంకి లోబడి మాత్రమే తయారు చేసుకోవలసి ఉంటుంది. కానీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ని కంపెనీల చట్టంతో పాటు సంస్థాపన పత్రంకి లోబడి తయారు చేయవలసి ఉంటుంది. దెన్ థర్డ్ వన్, రిలేషన్షిప్. Memorandum of Association defines the relationship of the company with outsiders. బయట వ్యక్తులతో ఉన్న సంబంధాలను తెలియజేస్తుంది. మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ బయట వ్యక్తులతో ఉన్న సంబంధాలను గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ defines the relationship of the members and the company. Articles of Association defines the relationship of the members and the company. కంపెనీలో ఉన్న వ్యక్తులు మరియు కంపెనీకి మధ్య ఉండే సంబంధాలని తెలియజేస్తుంది. అంటే ఇది కేవలం అంతర్గత వ్యవహారాలకు సంబంధించింది కాబట్టి అంతర్గత రిలేషన్ ని మాత్రమే చూపిస్తుంది. కానీ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ ముఖ్యంగా ఎవరి కోసం చేస్తాము? బయట వ్యక్తుల కోసం చేస్తున్నాం కాబట్టి, బయట వ్యక్తులకు తెలియజేయటం కోసం తయారు చేస్తాం కాబట్టి బయట వ్యక్తులతో రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, వ్యాలిడిటీ. Acts beyond the memorandum of association are invalid and cannot be ratified even by a unanimous vote of the members. Acts beyond the memorandum of association are invalid and cannot be ratified even by a unanimous vote for the members. About the articles of association, acts which are beyond articles can be ratified by the members, provided they do not violate the memorandum of association. Articles of association మొత్తం కూడా మెంబర్స్ కి లోబడే వాళ్ళు ఎవరు కూడా వయోలేట్ చేయడానికి, రూల్స్ని వయోలేట్ చేయడానికి అవకాశం లేదు, అతిక్రమించడానికి అవకాశం లేదు. కానీ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ తయారు చేసేటప్పుడు ఓటింగ్ ప్రక్రియ పెట్టి కానీ లేదంటే సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది, దానికి లోబడే చేస్తారు. నెక్స్ట్, నెసెసిటీ. Every company has to file a memorandum of association. Every company must ensure it has to submit the memorandum of association to the company register. It is compulsory. Every company has to file a memorandum of association, its own file, its own memorandum of association. It has to submit to the register at the time of incorporation of the company. Next, about the articles of association. It is not compulsory for a public limited company to file the articles of association. It may adopt table A of the Companies Act. ఆర్టికల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే ఖచ్చితంగా తయారు చేయాలి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే తను ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రిపేర్ చేయకుండా కంపెనీల చట్టం టేబుల్ ఏ కింద ఉన్న కంపెనీల ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, ఆల్టరేషన్, మార్పులు ఏమైనా చేయొచ్చా? Alteration of memorandum of association is quite difficult, and in many cases approval of certain statutory authority is required.
Here we can observe that the memorandum of association, when you are preparing the memorandum of association, you must be careful. Why? Because it is not easy to change, to alter the existed points. So if you want to make some alterations in the memorandum of association, definitely and compulsory you have to take the approval of certain statutory authorities like company law board, central government, or by passing the resolution in the special meeting of the shareholders. Okay. By passing the special resolution, by conducting the special meeting of the shareholders. So it is not easy to change the points in the memorandum of association. That's why we can say that alteration is not easy. It is difficult to alter the memorandum of association. That's why we should take care about the memorandum of association while preparing. Then next one, about the articles of association. Articles can be altered by passing a special resolution by the memorandum, by the members. Comparing with the articles of memorandum of association, articles of association is very easy. Is very easy. Why? Because here no need to take permissions from the specialized statutory authorities. We can do the alterations in the articles of association just by conducting the meeting, special meeting, and by passing a special resolution by the members or shareholders. We can do the alterations in the articles of association. Okay. So these are the main differences between the memorandum of association and articles of association. Differences between the on the basis of objectives, differences between on the basis of position, relation, validity, necessity, and alteration. Okay, so it's very important question in the annual examination. Be prepared. Okay, the next topic, we'll go for the next topic, that is prospectus. According to the Companies Act 1956, Section 2, subsection 36 defines a prospectus as a document described or issued as a prospectus and molds any notice, circular, advertisement of other documents inviting deposits from the public or inviting offers from the public for the subscription or purchase of any shares in or documents of a body corporate. In simple words, it is a any document inviting deposits from the public, of inviting offers from the public for the subscription of shares or documents of the company. Okay, what do you understand? Simply we can say that prospectus is an invitation. By these definitions, what do you understand? Prospectus is a invitation, or we can say that advertisement or notice. To whom you are giving the notice? To the public. Okay, you are giving the notice to the public. What is the notice you are giving? We are starting a new business, or we are ready to sell the shares. We are inviting the investments. Like that, you are giving a notice, advertisement,
or invitation to the public. Okay, for what purpose you are giving this invitation? To for offering the shares or investments or subscriptions. Okay, so see, that's why we can say that it is a invitation of the company. Okay, what is that? It is inviting deposits from the public or inviting offers from the public for the subscription of shares or debentures of the company. That is prospectus. Okay, the next one, prospectus. Always the prospectus must be in written, must be in writing. Okay, not by oral. Prospectus must be in writing. Okay. Sometimes we can invite, we can uh, give the invitation by oral also, but mostly it is in writing. It is an invitation to the subscribers for shares or debentures of the company or deposits. Okay, so next, to whom you are giving this invitation? We are giving this invitation to the public. You are inviting the public. For what you are inviting? You are inviting from the public deposits, shares, and debentures. So it is a very important document to the company for inviting the public for their investments. That's why we can say that it must be in writing. Okay, a document is not a prospectus unless it is an invitation to the public. To the public to subscribe for the shares or debentures of the company. But if documents satisfied the conditions of the invitation to the public, it is a prospectus. Even though it is issued to a defined class of the public, even though it is issued to a defined class of the public. This is an advertisement which states that some shares are still available for the sale according to the terms of the company, which may be obtained on application. Okay, so it is a simply we can say that it is an advertisement to the public. Okay. If, however, the invitation is made to a small circle of friends of the directors or the existing shareholders, it is not an offer to the general public. Okay, now you got the idea about the prospectus. What is prospectus? It is a invitation to the public. Okay, next we will discuss what are the contents of the prospectus. What are the contents of the prospectus? According the schedule 2 part 1, the following must be specified in the prospectus. The main important things, main points which we have to mention in the prospectus. The first point is main objects of the company. Okay? The main objects of the company. Why you formed a company? What are the main objects of the company?
కంపెనీ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి, కంపెనీని ఎందుకు ప్రారంభించారు అనే విషయాల్ని తెలియచేయాలి. అండ్ సిగ్నటరీస్ టు ద మెమోరండం లోబడి ఉందా లేదా చూడాలి. రెండవది షేర్ క్యాపిటల్, కంపెనీ యొక్క వాటా మూలధనం ఎంత, ఆ మూలధనంలో ఉన్న రకాలు ఏంటి, మూలధనంలో ఉన్న మూలధనాన్ని పిలవటంలో కాల్స్ పిలుపుల్లో రకాలు ఏంటి. షేర్ క్యాపిటల్ అంటే వాటా మూలధనం, వాటా మూలధనంలో రకాలు, వాటా మూలధనాలను పిలుపుల్లో రకాలు అవి తెలియచేయాలి. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ ద ప్రజెంట్ ఇష్యూస్, టర్మ్స్ ఆఫ్ ద ప్రజెంట్ ఇష్యూ, ప్రస్తుతం ఉన్న కండిషన్స్ ఏంటి, ముఖ్యమైన విషయాలు ఏంటి, ముఖ్యమైన నియమ నిబంధనలు ఏంటి, ఏవి మనం ఫాలో అవుతున్నాం. పర్టికులర్స్ ఆఫ్ ద ఇష్యూస్, మనం ప్రస్తుతం ఫాలో అవుతున్న వాటి యొక్క పూర్తి వివరాలు. మేనేజరియల్ పర్సనల్, ఎవరు కంపెనీలో మేనేజ్మెంట్ చూసుకుంటున్నారు, కంపెనీ యొక్క మేనేజరియల్ పర్సనల్స్ అంటే ఎవరు చూసుకుంటారు, కామన్ గా కంపెనీని డైరెక్టర్స్ చూసుకుంటారు. ఓకే, ఎవరా డైరెక్టర్స్, డైరెక్టర్ల వివరాలు ఏంటి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి మినిమం సబ్స్క్రిప్షన్, మినిమం సబ్స్క్రిప్షన్ కనీసపు చందా, కంపెనీ యొక్క కనీసపు చందా ఎంత, వాటా మూలధనంలో కనీసపు చందా ఎంత, ఎవరు దాన్ని సమకూర్చారు, వాళ్ళ వివరాలు ఇక్కడ తెలియజేయాలి. నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ లిస్ట్, ఎవరెవరు ఇందాక చెప్పాను కదా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారు అనే వాళ్ళ యొక్క వివరాలని తెలియజేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ మనీ, అప్లికేషన్ అప్పుడు ఎంత మనం అమౌంట్ ని ఎంత తీసుకుంటున్నాము, అలాట్మెంట్ అప్పుడు మనీ ఎంత తీసుకుంటున్నాము, అంటే కాల్స్ లో మనీ అని చెప్పాను కదా అలా. ఓకే, నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ఆప్షన్స్ టు సబ్స్క్రైబ్ ఫర్ షేర్స్ ఆర్ డిబెంచర్స్, particulars of options to subscribe for shares and debentures, కంపెనీ యొక్క వాటాలను డిబెంచర్లను సబ్స్క్రైబ్ చేయడానికి సంబంధించిన వివరాలను. నెక్స్ట్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దెన్ క్యాష్, నగదుకు కాకుండా జారీ చేయబడిన వాటాలు డిబెంచర్లకు సంబంధించిన వివరాలు. నెక్స్ట్ షేర్ ప్రీమియం, వాటాల యొక్క ప్రీమియం ఎంత, వాటా ప్రీమియం ఎంత. తర్వాత అండర్ రైటింగ్స్, అండర్ రైటర్స్ ఎవరు, కంపెనీ యొక్క అండర్ రైటర్స్ గా ఎవరున్నారు, పూచీదారులు. ఓకే, ఎవరున్నారు అనేది ఇక్కడ మనం వాళ్ళ యొక్క వివరాలని ఇక్కడ తెలియచేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, కంపెనీలో కంపెనీ స్థాపనకు ముందు, రిజిస్ట్రేషన్ చేసుకునే కంటే ముందు కంపెనీలో పెట్టిన ఖర్చులు ఏంటి, ప్రాథమిక ఖర్చులు ఏంటి అనేది ఇక్కడ మనం తెలియచేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రమోటర్స్, కంపెనీ ప్రమోటర్స్ గా ఎవరు ఉన్నారు, ఎవరు కంపెనీని ప్రమోట్ చేశారు,
వ్యవస్థాపకులు అంటాం, వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటున్నాం. వాళ్ళ వివరాలను ఇక్కడ మనం తెలియచేయాలి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ బిజినెస్, వ్యాపారం యొక్క వివరాలు. ఎలాంటి వ్యాపారం మీరు చేయాలనుకుంటున్నారు, వ్యాపారం యొక్క వివరాలని తెలియచేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ బిజినెస్, ప్రాపర్టీ అక్వైర్డ్, కంపెనీకి ఏవైనా ఆస్తులు ఉన్నట్లయితే, కంపెనీకి ఏవైనా సొంత ఆస్తులు ఉన్నట్లయితే ఆ ఆస్తుల యొక్క వివరాలను కూడా మనం ఇక్కడ తెలియచేయాలి. తర్వాత రిస్ట్రిక్షన్స్ ఆన్ ఆర్టికల్స్, ఏవైనా రిస్ట్రిక్షన్స్ నియమాలు ఉంటే, ఆర్టికల్స్ పైన ఏవైనా నియమాలు ఉన్నట్లయితే వాటిని. నెక్స్ట్ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇన్స్పెక్షన్, తనిఖీకి సంబంధించిన, అంటే మనం ఎన్ని మంత్స్ కి చేస్తున్నాం తనిఖీ, అలా ఒక పెట్టుకుంటాం కదా, ఏ మెథడ్ చేస్తున్నాము, ఇంటర్నల్ ఆడిట్ కానీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆడిట్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మెటీరియల్ కాంట్రాక్ట్స్, ఎవరి దగ్గర నుండి మనం మెటీరియల్ కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నాము ఆ వివరాలని ఇక్కడ మనం తెలియచేయాలి, వాళ్ళ యొక్క వివరాలని మనం తెలియచేయాలి. ఓకే. తర్వాత ఇవి కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు అని అనుకున్నప్పుడు వీటితో పాటు ఇంకా కొన్ని వివరాలను కూడా మనం దీంట్లో చేర్చుకోవచ్చు. వీటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలను దీంట్లో మనం చేర్చుకొని కంపెనీ తరఫున మనం నమోదు చేసుకోవచ్చు, దీంట్లో రాసుకోవచ్చు. ఇంకా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీ, ఏదైనా కంపెనీ తన పరిచయ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు పరిచయ పత్రం ప్రాస్పెక్టస్ తో పాటు ఇంకా కొన్ని జతపరచాల్సి ఉంటుంది. ఏంటి అంటే పరిచయ పత్ర జారీకి తన రాతపూర్వక అంగీకారాన్ని నిర్ధారిస్తూ పేర్కొన్న తన అంగీకారాన్ని తెలియచేస్తూ ముఖ్యమైన వ్యక్తులు, కంపెనీలోని ముఖ్యమైన వ్యక్తులు తెలియచేసిన పత్రం ఉండాలి. నెక్స్ట్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఇతర అధికారుల నియమానికి సంబంధించి చేసుకున్న అన్ని ఒప్పంద పత్రాల యొక్క జిరాక్స్ కాపీలను రిజిస్ట్రార్కి మనం ఇవ్వాలి. తర్వాత దీంతో పాటు కంపెనీ యొక్క ఆడిటర్ కానీ లేదా అకౌంటెంట్ కానీ కంపెనీ యొక్క అకౌంట్లో ఏవైనా సర్దుబాట్లు చేసినట్లయితే, ఆ సర్దుబాట్లకు సంబంధించిన కారణాలను కూడా పత్రాలతో సహా ఇక్కడ మనం పెట్టాలి, జతపరచాలి. నెక్స్ట్ కంపెనీ యొక్క వాటాలను మరియు డిబెంచర్లను జారీ చేసేటప్పుడు నింపవలసిన దరఖాస్తు కాపీని కూడా మనం దీనికి జత చేయాలి. వీటితో పాటుగా ఆడిటర్లు, న్యాయవాదులు, బ్యాంకర్లు, బ్రోకర్లు మొదలైన వారందరూ రాతపూర్వకంగా అంగీకారం చేసిన
పత్రాలను కూడా పరిచయ పత్రం కలిగి ఉండాలి. ఇవన్నిటిని జతపరుస్తూ మనం పరిచయ పత్రాన్ని జారీ చేయాలి. ఓకే, ప్రతి పరిచయ పత్రం కూడా రెండు ముఖ్యమైన అంశాలను కలిగి ఉండాలి. ఏంటంటే, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రార్ వద్ద పరిచయ పత్ర కాపీని ఇవ్వటం జరిగింది అనే ప్రకటన ఉండాలి. ఓకే, దానితో పాటు దానికి సంబంధించిన అన్ని పత్రాలను కూడా మేము రిజిస్ట్రార్ వద్ద సమర్పించడము అనే వివరాలను మనం తెలియచేయాలి. ప్రతి కంపెనీ కూడా పరిచయ పత్రాన్ని ప్రముఖ పత్రికలో విడుదల చేయడానికి ముందు కంపెనీల రిజిస్ట్రార్కి దాన్ని సమర్పించాలి. కంపెనీల సెక్షన్ 26 ప్రకారం రిజిస్ట్రార్ కొరకు పరిచయ పత్రం సమర్పించబడిందని ఆ తేదీ నుండి 90 రోజుల తర్వాత పరిచయ పత్రాన్ని జారీ చేయడానికి అవకాశం లేదు. ఆ లోపలనే మనం జారీ చేయాలి. 90 రోజుల లోపలనే రిజిస్ట్రార్కు సమర్పించిన తర్వాత ఆ డేట్ నుండి 90 రోజుల్లో మాత్రమే మనం పరిచయ పత్రాన్ని జారీ చేయాలి. ఒకవేళ 90 రోజుల తర్వాత గనక చేసినట్లయితే లేదా ఇలా మనం పేర్కొన్న విషయాలన్నింటికి విరుద్ధంగా పరిచయ పత్రాన్ని జారీ చేసినట్లయితే కంపెనీ మరియు దానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా జరిమానా చేత శిక్షించబడతాడు. నెక్స్ట్, కంపెనీ పరిచయ పత్రంలో మనం అసత్య ప్రకటనలు చేస్తే, తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేసినట్లయితే బాధ్యత ఎలా ఉంటాయనేది చూద్దాం. ఒకటి, సివిల్ బాధ్యత ఎలా ఉంటుందని చూద్దాం. సెక్షన్ 35(1) ప్రకారం పరిచయ పత్రంలో చేయబడిన ప్రకటనలు అవాస్తవ ప్రకటనలని ఏదైనా ఆధారం దొరికినట్లయితే వాటి ఆధారంగానే మనం, అంటే పరిచయ పత్రంలోని అంశాలు తప్పుడు ప్రకటనలు ఉన్నాయి కదా, వాటి ఆధారంగా మనం వాటాలను డిబెంచర్లను కొన్నట్లయితే లేదా చందాను సమకూర్చినట్లయితే ఆ విషయం నిరూపించడం జరిగితే ఆ వ్యక్తికి జరిగిన నష్టాన్ని వ్యవస్థాపకుడి నుండి ఆ వ్యక్తి రాబట్టుకోవచ్చు. అందుకు గాను అతను కోర్టులో దావా వేసే హక్కు అతనికి ఉంటుంది. అందుకే పరిచయ పత్రంలో మనం ఎప్పుడూ కూడా అసత్య ప్రకటనలు చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 36 ప్రకారం, కంపెనీస్ యాక్ట్ 1956 సెక్షన్ 36 ప్రకారం పరిచయ పత్రంలో పొందుపరచవలసిన నివేదికలు మరియు ప్రకటించవలసిన ప్రకటనలు లేదా విషయాలు పేర్కొన్నది పరిచయ పత్రంలో చేసిన తప్పుడు ప్రకటన లేదా తప్పుదోవ పట్టించిన ప్రకటనల ఆధారంగా ఏ వ్యక్తి అయినా పెట్టుబడి పెడితే లేదా పెట్టుబడి పెట్టడానికి మోసపూరితంగా ఎవరైనా ప్రేరేపిస్తే దానికి కూడా వ్యవస్థాపకుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓకే, మోసపూరిత ప్రకటనలు చేయకూడదు, అసత్యాలు చెప్పి ఎదుటి వాళ్ళను భ్రమలోకి తీసుకెళ్ళి వాటాలను కొనుగోలు చేయించకూడదు. నెక్స్ట్, కంపెనీస్ యాక్ట్ 1956 సెక్షన్ 34 క్రింద క్రిమినల్ బాధ్యత ఏ ఉంటుందో చూద్దాం. పరిచయ పత్రంలో గనక తప్పుడు ప్రకటనలు వ్యవస్థాపకుడు చేసినట్లయితే సివిల్ బాధ్యతతో పాటు క్రిమినల్ బాధ్యత కూడా భరించాల్సి ఉంటుంది వ్యవస్థాపకులు. ఏంటి అంటే జైలు శిక్ష లేదా జరిమానా
వంటి క్రిమినల్ బాధ్యతలను కూడా భరించాల్సి ఉంటుంది. ఓకే, ఇవి కంపెనీ యొక్క పరిసమాప్తి సమయం కంపెనీ యొక్క పరిచయ పత్రంలో అసత్య ప్రకటనలు చేయటం వల్ల మనం వాటి నుండి అసత్య ప్రకటనల నుండి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా సివిల్ బాధ్యత, క్రిమినల్ బాధ్యతను మనం భరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిచయ పత్రాన్ని జారీ చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి ప్రకటనలను ఇవ్వాలి. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇంకో కండిషన్ కూడా చెప్పాను నేను. పరిచయ పత్రాన్ని జారీ చేయలేనప్పుడు ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు అని చెప్పాను. అవునా? ప్రత్యామ్నాయ పరిచయ పత్రం ఏంటి? ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అనేది చూద్దాం ఇప్పుడు మనం. పబ్లిక్ కంపెనీ యొక్క వ్యవస్థాపకులు వారి సొంత పరిమిత పరిధిలో మూలధనం సేకరణ చేయగలుగుతారు. అవునా అన్న భావనలో ఉన్నప్పుడు, అంటే మాకు బయట వ్యక్తుల నుండి ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు అని అనుకున్నప్పుడు, ఓకే, పబ్లిక్ కంపెనీ తన మూలధనాన్ని తానే సమకూర్చుకోగలుగుతా అనే భావనలో ఉన్నప్పుడు పరిచయ పత్రాన్ని ప్రజలకు జారీ చేయవలసిన అవసరం లేదు. మరి అప్పుడు ఏం చేస్తారంటే ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని వాళ్ళు దాఖలు చేస్తారు. రిజిస్ట్రార్కి మనం దీన్ని సమర్పించాలి కదా, అందుకని ఈ పరిచయ పత్రానికి బదులుగా ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని మనం జారీ చేస్తున్నాం. ఓకే, కంపెనీల చట్టం సెక్షన్ 53 ప్రకారం పబ్లిక్ కంపెనీ పరిచయ పత్రాన్ని జారీ చేయలేకపోతే తప్పనిసరిగా రిజిస్ట్రార్ వద్ద ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని సమర్పించాలి, దాఖలు చేయాలి. పరిచయ పత్రాన్ని జారీ చేయని ప్రతి పబ్లిక్ కంపెనీ కంపెనీల చట్టంలోని 2వ షెడ్యూల్లో తయారు చేయబడిన పబ్లిక్ పత్రాన్ని అందులో పేర్కొనబడిన వ్యక్తుల యొక్క సంతకాన్ని కలిగి ఉండి వాటాలు లేదా డిబెంచర్లు కేటాయించక ముందు రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేసే పత్రం ఏదైతే ఉందో ఆ పత్రాన్ని ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అంటారు. ఇది కూడా సాధారణ పరిచయ పత్రంలో ఉండే సమాచారాన్ని కలిగి ఉంటుంది. అందులో మనం ఏం రాస్తున్నామో అవే ఇందులో ఉంటాయి. డైరెక్టర్లందరూ లేదా భావించబడిన డైరెక్టర్ల సంతకాలను ఇది కలిగి ఉంటుంది. ఒకవేళ ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేయలేకపోతే వాటాలను లేదా డిబెంచర్లను కేటాయించడం అనుమతించబడదు. అర్థమైందా? ఎందుకు సమర్పించాలి? ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని రిజిస్ట్రార్ వద్ద మనం దాఖలు చేయలేదనుకో, అప్పుడు మనము వాటాలను డిబెంచర్లను కేటాయించే అవకాశం మన కంపెనీకి ఉండదు. మన కంపెనీ పబ్లిక్ నుండి వాటాలను డిబెంచర్లను తీసుకోవాలన్నా లేదా మన దగ్గర ఉన్న వ్యక్తుల నుండి అయినా కూడా మూలధనం సమర్పించుకోవాలి అన్న పరిచయ పత్రాన్ని మనం జారీ చేయాలి. అది సాధారణ పరిచయ పత్రం కావచ్చు లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రం కావచ్చు. ఏది నువ్వు జారీ చేయలేకపోతే, ఏది నువ్వు తయారు చేయలేకపోతే సింపుల్ గా ఏం చేయొచ్చు, కంపెనీల చట్టంలో 2వ షెడ్యూల్లో ఉన్న టేబుల్లో ఉన్న పరిచయ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఖచ్చితంగా కంపెనీ ఫార్మేషన్ టైంలో రిజిస్ట్రార్కి పరిచయ పత్రాన్ని సమర్పించాలి. ఓకే, నెక్స్ట్ మరి ఈ ప్రత్యామ్నాయ పరిచయ పత్రంలో ఏముంటుంది? ఇందాకే చెప్పాను, సాధారణ పరిచయ పత్రంలో ఏ అంశాలు ఉంటాయో అవే అంశాలు ఇందులో కూడా ఉంటాయి. ఏంటవి మరొకసారి చూద్దాం. ఏంటి? కంపెనీ యొక్క పేరు, నెక్స్ట్ మూలధన నివేదిక,
వ్యాపారం యొక్క వివరాలు, డైరెక్టర్ల పేర్లు, చిరునామాలు మరియు వృత్తి. ఓకే, ఇంకా అంచనా వేయబడిన ప్రాథమిక ఖర్చులు. వాటితో పాటు ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా ఇందాక, కంటెంట్స్ ఆఫ్ ద ప్రాస్పెక్టస్. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఓకే, అర్థమైందా? పరిచయ పత్రంకి ప్రత్యామ్నాయ పరిచయ పత్రంకి మధ్య ఉన్న తేడాలను అడుగుతాడు. అడిగినప్పుడు మనం క్లియర్గా తెలియజేయాలి. పరిచయ పత్రం ఏమో పబ్లిక్ నుండి, బయట వ్యక్తుల నుండి వాటాలను, డిబెంచర్లను, డిపాజిట్లను, రుణాలను కోరుతున్నప్పుడు బయట వ్యక్తులకు, కంపెనీలోని వ్యక్తులకు కాకుండా కంపెనీ బయట వ్యక్తులకు వివరాలను తెలియజేయడం కోసం తయారు చేయబడిన ఒక ప్రకటన పత్రము, ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక ఇన్విటేషన్. మేము ఈ కంపెనీ పెట్టినాము, మా కంపెనీలో మీరు వాటాదారులుగా ఉండొచ్చు, లేదా డిబెంచర్దారులుగా ఉండొచ్చు, లేదా సబ్స్క్రైబర్స్గా ఉండొచ్చు, లేదా మా కంపెనీకి రుణాలను ఇవ్వచ్చు అనే విషయాన్ని తెలియచేస్తూ ప్రజల నుండి డిపాజిట్లను కోరుతూ ప్రజలకు జారీ చేసే పత్రమే పరిచయ పత్రము, ప్రాస్పెక్టస్. ఓకే, దీంట్లో కంపెనీకి సంబంధించిన ముఖ్య వివరాలన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే పబ్లిక్ కంపెనీ పరిచయ పత్రాన్ని జారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి సందర్భాల్లో అంటే, కంపెనీకి కావలసిన మూలధనాన్ని కంపెనీయే కంపెనీయే సమకూర్చుకోగలిగినప్పుడు, కంపెనీలో ఉన్న వ్యక్తులే కంపెనీ మూలధనాన్ని ఇవ్వగలిగినప్పుడు బయట వ్యక్తులకు మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కంపెనీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన రూల్స్ ప్రకారం మనం ఖచ్చితంగా కంపెనీ రిజిస్ట్రేషన్ టైంలో, నమోదు సందర్భంలో కంపెనీల రిజిస్ట్రార్కి మనం పరిచయ పత్రాన్ని జారీ చేయాలి. అవునా? పరిచయ పత్రాన్ని జారీ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి మూలధనం అవసరం లేదు, కానీ మనం పరిచయ పత్రాన్ని జారీ చేయాలి. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాము, ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని రిజిస్ట్రార్కి సమర్పించేస్తాం. ఓకే, కంపెనీల చట్టంలోని టేబుల్ ఏ కింద ఉన్న పరిచయ పత్రాన్ని మనం రిజిస్ట్రార్కి సమర్పిస్తున్నాం. అలా జారీ చేసే పరిచయ పత్రాన్ని మనం ఏమంటున్నాం, ప్రత్యామ్నాయ పరిచయ పత్రం. చాలాసార్లు మనకు షార్ట్ క్వశ్చన్స్లో ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అంటే ఏంటి అనే క్వశ్చన్ అయినా వస్తుంది, లేదా పరిచయ పత్రం అంటే ఏంటి అని వస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ పరిచయ పత్రంకి మరియు పరిచయ పత్రంకి మధ్య ఉన్న తేడాలను తెలియజేయండి అని కూడా అడుగుతాడు. ఎక్కువగా మనకు కనిపించే క్వశ్చన్ ఏంటంటే, పరిచయ పత్రం అంటే, కంపెనీ నమోదు సమయంలో సమర్పించవలసిన పరిచయ పత్రం అంటే ఏంటి, పరిచయ పత్రంలో ఉండే అంశాలను తెలియచేయండి. ఓకే, ఈ క్వశ్చన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి, పరిచయ పత్రం అంటే లైక్ ఇన్విటేషన్. ఇప్పుడు మన ఇంట్లో ఒక పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు మన ఇంట్లో కొత్త వ్యక్తి జన్మించాడు అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో నామకరణ మహోత్సవం చేస్తున్నాం, క్రాడిల్ సెరమనీ చేసి వాడికి ఒక పేరు పెడుతున్నాం. ఆ పేరుని అందరికి తెలియజేసేలాగా దాన్ని సెలబ్రేషన్ చేస్తున్నాం. ఇలాగే ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నీవు ఒక కంపెనీని ప్రారంభిస్తున్నావు, ఆ విషయాన్ని పబ్లిక్కి తెలియజేస్తున్నావు. తెలియజేయడం కోసం ఒక ఇన్విటేషన్ తయారు చేస్తావు, ఆ ఇన్విటేషన్ పేరే ప్రాస్పెక్టస్. ఓకే, సింప్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రాస్పెక్టస్ లైక్ ఏ ఇన్విటేషన్. ఇక్కడ ఇన్విటేషన్ దేనికి, ప్రజల నుండి డిపాజిట్లను కోరడానికి. డిపాజిట్లు ఏ రూపంలో కోరుతున్నాం మనం, వాటాల రూపంలో, డిబెంచర్ల రూపంలో కోరుకుంటున్నాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి, ప్రత్యామ్నాయ పరిచయ పత్రం అంటే ఏంటి, లియూ ఆఫ్ ప్రాస్పెక్టస్ అంటాం. ఓకే, ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటి. మరి అట్ ద సేమ్ టైం మనం ఫస్ట్ ఒక టాపిక్ చదువుకున్నాం, మెమోరండం ఆఫ్ అసోసియేషన్
and articles of association. Difference between memorandum of association and articles of association. Okay. ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఓకే, దీన్ని ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ని స్కోర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.